హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ గుడికి వెళ్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాము. ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. సో మేము పొద్దున్నే రెడీ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకైతే విజయవాడ నుంచి నియర్లీ 2 hours టైం పట్టింది. ఎందుకంటే మేము వెళ్ళిన రూట్లో రోడ్స్ కొంచెం బాగలేవు. సో అందుకని కాస్త స్లోగా వెళ్ళాము. కానీ కొన్ని ప్లేసెస్లో మాత్రం ఇలా పచ్చటి చెట్లతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా కార్లో అందరం కబుర్లు చెప్పుకుంటూ ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ గుడి బయటే స్వామివారికి తీసుకోవాల్సిన కొబ్బరికాయ, అభిషేకానికి పాలు, పువ్వులు అన్నీ ఒక సెట్లా చేసి ఒక కవర్లో అమ్ముతున్నారు. మేము కూడా ఒక సెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళాము. మెయిన్గా ఈ గుడి విశిష్టత ఏంటంటే, పెళ్ళి కావాల్సిన వాళ్ళు, పిల్లల కోసం చూస్తున్న వాళ్ళు, ఏమైనా నాగదోషాలున్నా, కుజదోషాలున్నా ఒక్కసారి ఈ గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఆటంకాలన్నీ తొలగి మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని అందరూ నమ్ముతారు. మేము వెళ్ళిన రోజు అయితే టెంపుల్లో పెద్దగా రష్ లేదు. సో మాకు దర్శనం అయితే చాలా త్వరగా ప్రశాంతంగా అయిపోయింది. ఇంకా బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టి స్వామివారి దగ్గర ఇలా దీపాలు వెలిగించుకుని దండం పెట్టుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ చెట్టుని. పిల్లలు లేని వాళ్ళు కనుక ఈ చెట్టుకి ఉయ్యాలు కడితే కనుక వాళ్ళకి మంచి పిల్లలు పుడతారని అందరూ నమ్ముతారు. అలాగే పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఈ చెట్టుకి ముడిపి కడితే త్వరలోనే మంచిగా వివాహం జరుగుతుందని అందరు నమ్ముతారు. తర్వాత మేము సర్పదోష నివారణ అనే ఒక పూజ చేయించుకున్నాము. ఈ పూజ చేయించుకోవడం వల్ల ఏమన్నా జాతక దోషాలు, కుజదోషాలు, సర్పదోషం, నరదిష్టి ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు ఉంటాయంట. అలా ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఇంకోసారి దర్శనానికి పంపించారు. ఈసారి అయితే స్వామివారిని ఇంకా దగ్గర నుండి దర్శనం చేసుకున్నాము. నిజంగా ఈ గుడిని విజిట్ చేసిన తర్వాత నాకైతే చాలా మంచి వైబ్స్ వచ్చాయి. మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంక గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఒక కళ్యాణ మండపంలో అన్నప్రసాదం పెడుతున్నారు. మేము కూడా తినడానికి వెళ్ళాము. ఇంకా మేము అన్నప్రసాదం తిని ఇంటికైతే బయలుదేరిపోయాము. దారిలో మా హస్బెండ్ అయితే చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. మనం ఇంటికి కాదు బీచ్కి వెళ్తున్నామన్నారు. సో మేమైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాము. మెయిన్లీ మా బాబుకి ఇదే ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్. సో వాడు ఎట్లా ఎంజాయ్ చేస్తాడో బీచ్లో అని చూడడానికి ఈగర్లీ వెయిటింగ్. ఫైనల్గా బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదైతే మచిలీపట్నం దగ్గర ఉన్న మంగినపూడి బీచ్ అండి. ఇంకా బీచ్లోకి ఎంటర్ అవ్వగానే మా వాడికి బైక్ రైడ్ అయితే కనిపించింది. వెంటనే వాళ్ళ డాడీని తీసుకుని బైక్ రైడ్కి వెళ్ళిపోయాడు. ఇంకా రైడ్ కంప్లీట్ చేసుకుని బీచ్లో వాటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఫస్ట్లో మా బాబు అయితే వాటర్ని చూసి కాస్త భయపడ్డాడు. కానీ తర్వాత అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. మేము కూడా బీచ్లో బాగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చి ఒక మంచి మురుగుల మిక్చర్ తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. That's all about today, guys. For more interesting videos, please do like, share and subscribe to my channel. Bye bye.